రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు దూకుడు మీదుంది. లీగ్ దశలో సెకండ్ హాఫ్లో విజృంభిస్తోంది. సమిష్టిగా రాణిస్తోంది. ప్లే ఆఫ్స్ అవకాశాలను సజీవం చేసుకుంది. తాజాగా పంజాబ్ కింగ్స్తో డూ ఆర్ డై మ్యాచ్లను ఆకట్టుకుంది. అంచనాలకు తగినట్టే రాణించింది. పంజాబ్ కింగ్స్ ఫీల్డింగ్ తప్పిదాలను అడ్వాంటేజ్గా మలుచుకుంది. ముఖ్యంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ ఇరగదీశాడు. అదిరిపోయే స్ట్రైక్ రేట్ను మెయింటైన్ చేశాడు. డూప్లెసిస్, విల్ జాక్స్ త్వరగా అవుట్ అయినా బాధ్యత తీసుకుని పరుగులు సాధించాడు. రజత్ పటీదార్ కూడా మెరుపులు మెరిపించాడు. హాఫ్ సెంచరీతో అదరకొట్టేశాడు. 21 బంతుల్లోనే 50 పరుగుల మైల్ స్టోన్ను అందుకున్నాడు. విరాట్ కోహ్లీ 32 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు. ఆ తర్వాత కూడా అదే జోరు కొనసాగించాడు. స్పిన్నర్లు, పేసర్లు అనే తేడా లేకుండా పరుగులు పోటెత్తించాడు. గ్రీన్ కూడా దుమ్మురేపాడు. క్రీజులో ఉన్నంతసేపు దంచేశాడు. అయితే 47 బంతుల్లో 92 పరుగులు సాధించాక విరాట్ పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత దినేష్ కూడా తన రోల్కు న్యాయం చేశాడు. ఆఖరి ఓవర్లోని ఆర్సీబీ 3 వికెట్లు కోల్పోయింది. చివరకు 20 ఓవర్లలో 7 వికెట్లకు 241 పరుగులు చేయగలిగింది. రజత్ పటీదార్ 55, గ్రీన్ 46, దినేష్ కార్తిక్ 18 పరుగులు సాధించారు. పంజాబ్ కింగ్స్ బౌలర్లలో హర్షల్ పటేల్ 3 వికెట్లు తీశాడు. విద్వత్ కావేరప్ప 2 వికెట్లు సాధించాడు. 242 పరుగుల టార్గెట్ చేజ్లో పంజాబ్ కింగ్స్ కు ఆరంభంలోనే షాక్ తగిలింది. ప్రభ్ సిమ్రాన్ సింగ్ 6 పరుగులకి పెవిలియన్ చేరాడు. ఈ దశలో రోసో, బెయిర్స్టో ఫైట్ చేశారు. అయితే బెయిర్స్టోను ఫెర్గుసన్ పెవిలియన్ కు పంపాక సీన్ మారింది. పంజాబ్ కింగ్స్ బ్యాటర్స్ క్రీజులో సెటిల్ కాకుండా ఆర్సీబీ బౌలర్లు చూశారు. కీలక ప్లేయర్లను త్వరగా పెవిలియన్ కు పంపారు. రోసో 61 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఫామ్లో ఉన్న శశాంక్ సింగ్ 37 పరుగులు సాధించాడు. శామ్ కరన్ 22, అశుతోష్ శర్మ 8 పరుగులు చేశారు. చివరకు పంజాబ్ కింగ్స్ 17 ఓవర్లలో 181 పరుగులకు ఆలౌట్ అయింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలర్లలో సిరాజ్ అద్భుతంగా రాణించాడు. 3 వికెట్లు సొంతం చేసుకున్నాడు. స్వప్నిల్ సింగ్, ఫెర్గుసన్, కర్ణ్ శర్మ తలో 2 వికెట్లు తీశారు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయంలో కీలక పాత్ర పోషించిన విరాట్ కోహ్లీకి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. సీజన్లో ఆర్సీబీ ఇప్పటి వరకు 12 మ్యాచ్ల్లో బరిలో దిగింది. 5 మ్యాచ్ల్లో విజయం సాధించింది. 7 మ్యాచ్ల్లో ఓడిపోయింది. 10 పాయింట్లు సొంతం చేసుకుంది. పాయింట్ల పట్టికలో ప్రస్తుతం 7వ స్థానంలో ఉంది. ఇప్పటి వరకు పంజాబ్ కింగ్స్ 12 మ్యాచ్లు ఆడింది. 8 మ్యాచ్ల్లో ఓడిపోయింది. 4 మ్యాచ్ల్లో గెలిచింది. 8 పాయింట్లు సాధించిన పంజాబ్ కింగ్స్ పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో ఉంది. పంజాబ్ కింగ్స్ మాత్రం ప్లే ఆఫ్స్ రేస్ నుంచి అవుట్ అయిపోయింది. ముంబై ఇండియన్స్ కూడా ఇప్పటికే ప్లే ఆఫ్స్ రేస్ నుంచి నిష్క్రమించింది.